హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సౌజన్య చందు అనే ఛానల్ని అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసి లైక్ చేయండి. అంతకన్నా ముందుగా అండి, నేను ఈరోజు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, వెన్నపూసని ఏ రీతిగా తయారు చేసుకోవాలి. ఫ్రెష్ నెయ్యి ఎంత కమ్మగా ఉంటుందో కదా. కొంచెం అంత పచ్చడి వేసుకున్నప్పుడు కొద్దిగా 2 చుక్కలు నెయ్యి వేసుకున్నా, పప్పు వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నా కమ్మగా ఉంటుంది కదా. మరి ఆ నెయ్యిని మనం సిటీలో ఉంటున్నాము, అంత ఫ్రెష్ నెయ్యి ఎలా దొరుకుతుంది ఏమో. ఊరి నుంచి అయితే అందరికి చుట్టాలు ఉంటారు కాబట్టి కొంతమంది పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి అంటే ఈ పద్ధతిలో తయారు చేసుకోండి. మనం ఎప్పుడూ కూడా ఇంట్లో ఫ్రెష్ నెయ్యి వాడుకుంటూ ఉంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటూ ఉంటారు కదా. మరి నేనైతే ఈ రీతిగా ఇంట్లో చేస్తానండి. అది మీకు తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, నేనైతే సంగం డైరీ పాలు తీసుకుంటానండి. ఇవి వెన్నదీయని పాలు అనమాట, క్రీమ్ మిల్క్. వీటిని మంచిగా 2 సార్లు కాసుకొని బాగా మేగడ కట్టిన తర్వాత ఆ మేగడిని జాగ్రత్త చేసుకొని నెయ్యి చేసుకుంటే వెన్నపూస బాగా వస్తుందండి ఇంట్లో నెయ్యి. మరి ఈరోజు అది చూపిద్దాం అనుకుంటున్నాను, నేను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి వీడియోలో. ఫస్ట్ అయితే ఈ పాలని మంచిగా 2 సార్లు కాసుకోవాలి. పాలు మాత్రం పొంగనీయకుండా చాలా జాగ్రత్తగా కాసుకోవాలండి, సన్న సెగ మీద. ఇవి పొంగనిస్తే మీగడంతా పోతుంది. మీగడ మాత్రం పోకుండా కాసుకోవాలి పాలు. ఇవి చిక్కటి పాలు కాబట్టి ఓ చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైలీ ఓ చిన్న గ్లాసు వాటర్ పోస్తాను. ఈ గ్లాస్ వాటర్ని దీంట్లో పోస్తున్నా. ఇవి సన్న సెగ మీద స్టవ్ మీద మరగకాసుకోవాలి. మేగడ మాత్రం పోకూడదు. ఒకసారి కాసిన తర్వాత పాలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కాసుకోవాలి. చల్లగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కాసుకోవాలి. అప్పుడు మేగడ బాగా కడుతుందన్నమాట. అప్పుడు తోడు పెట్టుకోవాలి. పాలు ఆరిపోయినాక మేగడంతా వేసుకొని దాంట్లో ఇప్పుడైతే పాలు కాగనిద్దాం. పాలు సన్న సెగ మీద కాస్తుంటే చూడండి మేగడ ఎట్లా కట్టిందో. మళ్ళా ఇది స్టవ్ ఆపేసుకొని మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళా కూడా సన్న సెగ మీద పొంగు రాకుండా కాసుకోవాలి. సన్న సెగ మీద కాస్తుంటే మేగడి పోకుండా మంచిగా పాలు బాగా మేగడ కడతాయండి. పాలు సన్న సెగ మీద కాసుకోవాలి. మళ్ళీ ఇది పాలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా సిమ్లో పెట్టుకొని పాలు కాచుకోవాలి. పాలు మంచిగా మేగడ కట్టింది చూడండి. ఈ మేగడతో కలిపి ఇప్పుడు తోడు ఎంత వేసుకోవాలో పాలు ఆ పాలల్లో పోసేసుకొని తోడు పెట్టుకోవాలి. ఇది మంచిగా తోడుకున్న తర్వాత పెరుగు అయిన తర్వాత పెరుగు మీద మేగడిని నేను తీస్తానండి. ఇది పెరుగు మీద మేగడి. ఇప్పుడు పెరుగులో ఉన్న మేగడిని తీస్తే ఎంత బాగా మేగడ వస్తుందో చూడండి. ఇలా తీసి నేను ఒక 10 రోజులకు ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇదంతా కూడా పెరుగు మీద మేగడండి. కొంతమంది పాలల్లోది కూడా తీసుకుంటారు, నేనైతే పెరుగులో ఉన్నదే తీస్తాను. ఈ మజ్జిగ పారబోసుకోకుండా మంచిగా తాగినా బాగానే ఉంటాయి. లేదంటే కొంచెం చల్ల రొట్టెల్లాగా ఏదన్నా పునుగుల్లో కానీ అట్లా వేసి వాడుకోవచ్చు మళ్ళీ మజ్జిగని పారబోయకుండా. ఇదంతా కూడా మేగడేనండి. ఇప్పుడు దీన్ని నేను మేగడిని మిక్సీ జార్లో వేసి మజ్జిగ చిలకాలి.
ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం మేగడి దానికి వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా మజ్జిగ చేసుకోవాలండి. వెన్నపూస దీంట్లో పడుతుంది. చూడండి అది బాగుపడింది వెన్నపూస. ఇలా వంపేసుకొని కొంచెం కొంచెం మళ్ళీ ఇంకొకసారి మేగడేసుకోవాలి దీంట్లో. షాపుల్లో కొనుక్కోకుండా ఇట్లా జాగ్రత్తగా ఇట్లాంటి పాలు తీసుకొని వెన్నపూస చేసుకుంటే ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఉంటుంది. ఇది ఇంకోసారి చేద్దాం. చూసారుగా వెన్నపూస ఎట్లా వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీద్దాం. చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఇంట్లో ఎప్పుడూ నెయ్యి ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. గేదెల దగ్గరికే వెళ్ళి తెచ్చుకోవాలి అనేది అవసరం లేదు. ప్యాకెట్ పాలల్లో కూడా వెన్నపూస బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ప్యాకెట్ పాలలోనే తీసుకుంటా. వెన్నపూస ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? నెయ్యి అందరికి ఇష్టమే కదా. కొంచెం పచ్చడి వేసుకొని ఏమన్నా కొద్దిగా అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే పప్పులోకి కానీ దేంట్లోకైనా కమ్మగా ఉంటుంది. మన ఇంట్లో మనం చేసుకున్నది కదా ఇది. ఈ మధ్య కూడా పారపోసుకోకుండా చల్ల రొట్టెల్లోకి కానీ కాసిన బియ్యం వేసి రుబ్బుకొని రొట్టెలు వేసుకుంటేనండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పోసి కమ్మగా ఉంటాయండి. అట్టుల్లాగా పోసుకుంటే ఈ మజ్జిగ చిక్కటి మజ్జిగ తాగను కూడా తాగేసి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఒక్కసారి కడుక్కుందాం దీన్ని. ఒక్కసారి ఉప్పు వేసుకుంటే ఏమన్నా మీకు కొంచెం స్మెల్ లాగా అనిపించినా కానీ పోతుంది. నేనైతే మా ఇంట్లోదైతే ఎప్పుడు అట్లా రాలేదు. బాగుంటుంది వెన్నపూస. చూసారా వెన్నపూస? దీన్ని కరగబెట్టేద్దాం. ఇప్పుడు నెయ్యి కూడా చూపిస్తాం మీకు, నెయ్యి ఎంత వచ్చింది అనేది. మనం ఎక్కడన్నా బయట కొనుక్కున్న నెయ్యి ఇంత ఫ్రెష్గా ఇంత కమ్మగా ఉండదు. దీన్ని ఇప్పుడు కరగబెట్టుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని కాసుకోవాలండి ఎప్పుడైనా వెన్నపూసని, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టాను. ఇప్పుడు కరిగిన తర్వాత నెయ్యి ఎంత అవుతుందో చూద్దాం.
నెయ్యి అయితే కరిగిపోయిందండి, మంచిగా కమ్మని వాసన వస్తుంది. ఇది బాటిల్లో పోసిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను మీకు. భలే స్మెల్ వస్తుందండి. కమ్మగా ఉండే ఫ్రెష్ నెయ్యి అండి, మన ఇంట్లో మనం రెడీ చేసుకున్నది. ఈ నెయ్యిని కొంచెం వేసుకొని పచ్చడి కానీ, పప్పులో కానీ, స్వీట్స్లో కానీ తింటూ ఉంటే మాత్రం ఎంత కమ్మగా ఉంటుందో. చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదనమాట మన ఇంట్లో మనం నెయ్యి తయారు చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. మరి నచ్చిందా అండి మీకు ఈ పద్ధతి? నచ్చినట్లయితే మరి నేను చెప్పినట్టుగా మీరు కూడా చేసుకోండి మీ ఇళ్ళల్లో. నచ్చిందా అండి మరి నేను చేసిన పద్ధతి? నిజంగానండి, యథార్థంగా చెప్తున్నా. ఈ రీతిగా చేసి పెట్టుకున్నారంటే మాత్రం కమ్మని నెయ్యిని మనం ఇంట్లోనే మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే, ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే మాత్రం ఎంత బాగుంటుందో కదా. మరి మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.